హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు గారిని కలవనున్న ఎన్టీఆర్ ఎందుకు కలవబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా కాలంగా టీడీపీ పార్టీతోటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్గా కూడా ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవరా సినిమాతోటి ఆ పాటలన్నీ బయటకు వస్తున్నాయి కదా. కొంత హల్చల్ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పార్టీకి గతం నుంచి దూరంగా ఉంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు కలిసి పార్టీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు అనేది ఇప్పుడున్న వార్త. ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు? రాజకీయంగా ఏం మార్పులు జరిగాయి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా తన ప్రస్థానాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏమైనా కొత్త స్ట్రాటజీస్ ఉన్నాయా అనేది ఇప్పుడున్న క్వశ్చన్. ఎందుకంటే ఈ పార్టీకి ఆయన దూరంగా ఉండటంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అందరికీ తెలిసిందే. ఆయన గతంలో ప్రచారం చేయడము, ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి అటువైపు పార్టీ నేతలే అనడము, అలాగే ఆ ప్రచారంలో భాగంగా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఆయన కొంతవరకు ఇదవ్వడం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పార్టీయే దూరం పెడుతూ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అవగాహన వచ్చేసింది. అవసరానికి ఉపయోగించుకొని దూరం పెట్టే వాళ్ళు ఎలా ఉంటారనే దాని మీద ఆయనకు ఒక అవగాహన వచ్చి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గత కొద్ది కాలంగా జరుగుతున్న ఏ ఈవెంట్లలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పాల్గొనట్లేదు. పార్టీ తరపు నుంచి జరిగిన ఈవెంట్స్, ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి శతదినోత్సవం కావచ్చు, మొన్న బాలయ్య గారి గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఆహ్వానించాము అన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళకపోతే ఆయన సీరియస్గానే పార్టీకి దూరంగా ఉండటానికి మొగ్గు చూపాడా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇటువంటి టైంలో అసలైన ఈవెంట్స్కి ఆహ్వానించినా వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆహ్వానం లేకుండానే వెళ్ళి చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడున్న వార్త. ఆయన ఆలోచనల్లో ఎక్కడ మార్పు జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈరోజు అంటే కొన్ని గమనిస్తే మనకు కొన్ని పరిణామాలు అర్థమవుతాయి. ఈరోజు మోక్షజ్ఞ గారి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ గారి సినిమా లాంచింగ్ జరిగింది, అనౌన్స్మెంట్ అయింది. ఆయన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. పోస్టర్లో చాలా కూల్గా నడుచుకుంటూ వస్తున్న ఇది ఇచ్చారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఇది రాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞని అప్రిషియేట్ చేస్తూ, అలాగే ఆయనను ఆహ్వానిస్తూ ట్వీట్ అయితే చేశాడు. అది కూడా సినిమా ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతూ మోక్షు అంటూ అటు ప్రేమగా తమ్ముడిని పిలుస్తూ ఆహ్వానించాడు. దీన్ని బట్టి తనకన్నా చాలా సీనియర్ అయిన ఎన్టీఆర్ తమ్ముడిని ఈ విధంగా ఆహ్వానించడం అనేది చాలా మంచి విషయం. అయితే కుటుంబంతో ఆయన దగ్గరితనం ఎటువంటిది అనేది తెలుస్తూ ఉంది. అలాగే మోక్షజ్ఞతో ఉన్న ఆయనకు ర్యాపో కావచ్చు, ఇదంతా కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఎత్తు, అంతా కూడా పాజిటివ్గానే ఉంది అని. ఎందుకంటే నిన్నటిదాకా బాలయ్యకి ఎన్టీఆర్కి పడట్లేదు, బాలయ్య అవమానించాడు, లేకపోతే బాలయ్య పిలిచినా వెళ్లకుండా బాలయ్యని ఎన్టీఆర్ అవమానించాడు, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఆ ఈవెంట్ టైంలో కర్ణాటక వెళ్ళిపోయి అక్కడ దర్శనం ఏదో చేసుకొని రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ వార్తలకి బలం చేకూరినట్టు అయింది. ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా ఈ గ్యాప్ అంతా కూడా ఏం గ్యాపు లేదు, అంతా కూడా సమసిపోయింది, కేవలం ఈ ఊహాగానాలే అన్నట్లుగా ఇప్పుడు సీన్ అయితే కనపడుతుంది. మరి నిజంగా ఈ ఊహాగానాలేనా అంటే దీనిలో కొన్ని రకాల పద్ధతులు, స్ట్రాటజీస్ ఉంటాయి. పగలు ప్రతీకారాలు లాగా కాదు కదా. ఖచ్చితంగా ఒక ఇంటి కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఆ స్పందన అనేది ఆ మాత్రం ఉంటుంది. మొన్నే చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి అల్లు అర్జున్ గారు విషెస్ చెప్పారు. మరి అప్పటిదాకా వాళ్ళ మధ్య వైరం జరుగుతూ వచ్చింది, ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్గా సెటర్లు వేసుకున్నారు, అంత క్లియర్గా కనపడింది. అయినా సరే చెప్పారు. ఒక ఇంటికి సంబంధించి ఉన్నప్పుడు ఆ మాత్రం ఆప్యాయత, అనుబంధం అనేది సరైన సందర్భంలో బయటికి తీసుకురావడం అనేది వాళ్ళలో ఉండే ఒక మంచి క్వాలిటీ. అది ఇక్కడ కనపడుతుంది. అయితే దీంట్లో ఎందుకు చంద్రబాబు గారిని కలుస్తున్నారు, దీని వెనక ఏం జరగబోతుందని చూస్తే, చంద్రబాబు గారిని కలవడానికి గల కారణం ఏంటంటే ఈ వరదలు, విజయవాడ వరదలు ఏవైతే జరిగాయో, ఈ వరదల తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా స్పందించిన వ్యక్తి ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. ₹1 కోటి ప్రకటించారు. తెలంగాణకి 50 లక్షలు, అలాగే విజయవాడకి 50 లక్షలు. ఎందుకంటే తెలంగాణలో కూడా భారీ నష్టం జరిగింది. ఇట్లా ప్రకటించిన తర్వాత మిగతా నటులు అంతా కూడా నటీమణులు ప్రకటిస్తూ వచ్చారు. ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ విరాళాన్ని డైరెక్ట్గా సీఎం నిధికి ప్రకటించారు కాబట్టి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి ఇవ్వాలనేది జూనియర్ ఎన్టీఆర్ గారి ప్లాన్. దీంతోపాటు దీని ఒక అవకాశంగా చేసుకొని పార్టీతో ఉన్న గ్యాప్ని పూడ్చుకోవాలనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మోక్షజ్ఞ గారికి కూడా ఆ వెల్కమ్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరింతగా పార్టీతోటి మమేకం అవ్వాలన్న ఆలోచన కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు అవ్వాలనుకుంటున్నారు? కొద్ది రోజుల క్రితం నుంచే టీడీపీ నాయకులు అయితే జూనియర్ ఎన్టీఆర్ని మా నాయకుడిగా అంగీకరించము, జూనియర్ ఎన్టీఆర్ని మేము యాక్సెప్ట్ చేయము అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. డైరెక్ట్ చంద్రబాబు గారు అనలేదు, కానీ రాష్ట్ర స్థాయి పెద్ద నాయకులు అంటూ వచ్చారు. అటువంటి సందర్భంలో ఇక్కడ చూస్తే మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు పార్టీకి దగ్గర అవుతున్నారు అని
లోకేష్ గారికి ఏమైనా చెక్ పెట్టడానికి ప్రయత్నమా అంటే అది కాదు, కానీ అంటే అక్కడ అవకాశం కూడా లేదు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల తన కెరియర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది ఓవరాల్గా. ఎందుకంటే గత ప్రభుత్వం ఆల్రెడీ ఎటువంటి పనులు చేసిందో చూసాం. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి కొంతమంది హీరోలని కాస్త కఠినంగా వ్యవహరించి ఇచ్చేసిన సంఘటనలు మనం చూసాం ఆల్రెడీ. అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకోకుండా కాస్త ఇదిగా ఉండటం కోసమే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ విధంగా స్టెప్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటు మోక్షజ్ఞకి వెల్కమ్ ఇవ్వడం కూడా అది చూస్తూ ఉంటే కుటుంబానికి నేను అయిన వాడినే అని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. పార్టీ తరపు నుంచి జరిగిన ఈవెంట్స్, ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి శతదినోత్సవం కావచ్చు, మొన్న బాలయ్య గారి గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఆహ్వానించాము అన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరి ఎందుకు వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళకపోతే ఆయన సీరియస్గానే పార్టీకి దూరంగా ఉండటానికి మొగ్గు చూపాడా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇటువంటి టైంలో అసలైన ఈవెంట్స్కి ఆహ్వానించినా వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆహ్వానం లేకుండానే వెళ్ళి చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు అనేది ఇప్పుడున్న వార్త. సో ఆయన ఆలోచనల్లో ఎక్కడ మార్పు జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈరోజు అంటే కొన్ని గమనిస్తే మనకు కొన్ని పరిణామాలు అర్థమవుతాయి. ఈరోజు మోక్షజ్ఞ గారి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ గారి సినిమా లాంచింగ్ జరిగింది, అనౌన్స్మెంట్ అయింది. సో ఆయన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సో పోస్టర్లో చాలా కూల్గా నడుచుకుంటూ వస్తున్న ఇది ఇచ్చారు. సో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఇది రాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞని అప్రిషియేట్ చేస్తూ అలాగే ఆయనను ఆహ్వానిస్తూ ట్వీట్ అయితే చేశాడు. అది కూడా సినిమా ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతూ మోక్షు అంటూ అటు ప్రేమగా తమ్ముడిని పిలుస్తూ ఆహ్వానించాడు. సో దీన్ని బట్టి తనకన్నా చాలా సీనియర్ అయిన ఎన్టీఆర్ తమ్ముడిని ఈ విధంగా ఆహ్వానించడం అనేది చాలా మంచి విషయం. అయితే కుటుంబంతో ఆయన దగ్గరితనం ఎటువంటిది అనేది తెలుస్తూ ఉంది. అలాగే మోక్షజ్ఞతో ఉన్న ఆయనకు ర్యాపో కావచ్చు, ఇదంతా కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక ఎత్తు, అంతా కూడా పాజిటివ్గానే ఉంది అని. ఎందుకంటే నిన్నటిదాకా బాలయ్యకి ఎన్టీఆర్కి పడట్లేదు, బాలయ్య అవమానించాడు, లేకపోతే బాలయ్య పిలిచినా వెళ్లకుండా బాలయ్యని ఎన్టీఆర్ అవమానించాడు, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. ఆ ఈవెంట్ టైంలో కర్ణాటక వెళ్ళిపోయి అక్కడ దర్శనం ఏదో చేసుకొని రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ వార్తలకి బలం చేకూరినట్టు అయింది. అది వాళ్ళ వైపు నుంచి వస్తే ఆ జెస్చర్ అనేది ఇంకా బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో స్పందిస్తాడు, ఎలాగో కలుస్తాడు, చేస్తాడు. కానీ ఇటువైపు నుంచి ఆ స్పందన వచ్చినప్పుడు అది ఇంకా వాళ్ళ ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది, ఫ్యాన్స్కి కూడా బాగుంటుంది. సో బాలయ్య గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆ మీటింగ్లో పాల్గొంటారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మోక్షజ్ఞ లాంచింగ్ ఉందో దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ కీలకంగా ఆ సినిమాకి సంబంధించి కొద్దిగా ముందు స్టెప్ అయితే తీసుకోబోతున్నాడని కూడా ఒకవైపు వినిపిస్తూ ఉంది. ఎట్లా అంటే ఈ ప్రశాంత్ వర్మ తీస్తున్న సినిమాటిక్ యూనివర్స్లో కొంతమంది యాక్టర్స్ని, కొంచెం పెద్ద యాక్టర్స్ని పెట్టాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నాడు. దీంట్లో భాగంగా బాలకృష్ణ గారు అయితే ఈ సినిమాలో కాస్త గెస్ట్ రోల్ అనేది చేసే అవకాశం ఉంది. సో దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అటువైపు లాగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా అనేది ఏవైతే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉందో ఇదంతా కూడా ఎపిక్స్ నుంచి తీసుకొని తీస్తుంది. హనుమాన్ కావచ్చు, అలాగే కొన్ని మిగతా ఏవైతే సప్త చిరంజీవులు ఉన్నారో వీళ్ళ బేస్ మీద తీస్తుంది కాబట్టి ఆ అవకాశం ఉంది. సో దాన్ని వాడుకోవడానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అటువైపు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సీన్ చూస్తుంటే. మరి ఏం జరుగుతుందనే చూడాలి.